అక్టోబర్ నెల 9వ తేదీ పునీత డెన్నిస్, పునీత రుస్తికస్ మరియు పునీత ఎలుథెరియుస్ గారి పండుగలు. పునీత డెన్నిస్ గారు బిషప్ గా పట్టాభిషక్తులైన పిమ్మట క్రైస్తవ మిషనరీగా వేద ప్రచార నిమిత్తం పంపబడ్డారు. వీరు ప్యారిస్ నగరానికి తొలి బిషప్ గా తన సేవను ప్రారంభించి శక్తివంతమైన సందేశాలను చురుకుదనంతో ప్రబోధించి నగర చుట్టుపక్కల ప్రజల్ని క్రైస్తవత్వంలోనికి తీసుకుని రాగలిగారు. వీరికి తోడుగా పునీత రుస్తికస్ గురువులు మరియు పునీత ఎలుథెరియుస్ గారులు ఉండేవారు. ఆ కాలంలోని ఆ రాజచక్రవర్తి మహాక్రూరుడు, క్రైస్తవ ద్వేషి. ఈ ముగ్గురు క్రైస్తవ ప్రబోధకుల్ని నిర్బంధించి చెరసాలలో ఉంచి వధింపచేసి నదిలో పారవేయించారు. తదనంతరము విశ్వాసులు ఆ వేద సాక్షుల మృతదేహాన్ని తీసుకుని వచ్చి ఆ నది ఒడ్డునే సమాధి చేసి ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించారు. పునీత డెన్నిస్ గారు ఆ నగర అపోస్తలుడుగా, పాలక పునీతుడుగా, దేవతామూర్తిగా పేరుగాంచారు. శ్రీసభచే వీరు వేద సాక్షులుగా గుర్తింపబడ్డారు. పునీత డెన్నిస్ రుస్తికస్ ఎలుయురుగారా